పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ గురించి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏదో ఒకరోజు భారత్లో పీఓకే విలీనం అవుతుందన్నారు. అంతేకాదు పీఓకే ప్రజలు కూడా భారత్లో విలీనం కోరుతున్నారని రక్షణ మంత్రి వెల్లడించారు. ఈ సందర్భంగా గ్రేట్ ఇండియా నరేంద్ర మోదీ ప్రభుత్వ సంకల్పమని రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ త్వరలోనే భారత్లో విలీనమవుతుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ హింట్ ఇచ్చారు. అక్కడి ప్రజలు భారత్కు పరాయివారు కారన్నారు. పీఓకే ప్రజలు కూడా మనవారేనని రాజ్నాథ్ సింగ్ కామెంట్ చేశారు. ఇవాళ కాకపోయినా రేపైనా భారత్లో పీఓకే విలీనం కావడం ఖాయమన్నారు రాజ్నాథ్ సింగ్. తాజాగా ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ గురించి రాజ్నాథ్ సింగ్ ప్రస్తావించారు. భౌగోళికంగా విడిపోయినప్పటికీ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ కూడా భారతదేనని తేల్చి చెప్పారు రాజ్నాథ్ సింగ్. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని ప్రజలకు భారత్ మంచి సంబంధాలున్నాయి. పీఓకే ప్రజలు మనతో కలిసిపోయే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు రాజ్నాథ్ సింగ్. పీఓకే ప్రజలు కూడా భారత్లో విలీనం కావాలని కోరుకుంటున్నారని రక్షణ మంత్రి వెల్లడించారు. అయితే సైనిక శక్తితో కాకుండా సంయమనంతో వ్యవహరించాలని నరేంద్ర మోడీ నాయకత్వంలోని భారత ప్రభుత్వం భావిస్తోందన్నారు రాజ్నాథ్ సింగ్. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తన ప్రసంగంలో గ్రేట్ ఇండియా నినాదాన్ని ప్రస్తావించారు. అంతే పరోక్షంగా భారత్లో పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ విలీనమన్న మాట. త్వరలోనే ఈ విలీనం జరుగుతుందన్న సంకేతాలు రాజ్నాథ్ సింగ్ ఇచ్చారు. అంతేకాదు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని మెజారిటీ ప్రజలు తమ భూభాగం భారత్లో విలీనం కావాలని కోరుకుంటున్నారని రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. పాకిస్తాన్తో ఇటీవల ఉద్రిక్తత నెలకొన్న నేపథ్యంలో పీఓకే అంశం తెరమీదికి వచ్చింది. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్, దీనిని సంక్షిప్తంగా పీఓకే అంటారు. కొంతకాలంగా భారత్ పాకిస్తాన్ మధ్య పీఓకే హాట్ టాపిక్ అయ్యింది. వాస్తవానికి పీఓకే భారత భూభాగం. అయితే ఈ భూభాగాన్ని 1947లో పాకిస్తాన్ ఆక్రమించింది. అప్పటి నుంచి పీఓకేగా యావత్ ప్రపంచానికి పరిచయం అయ్యింది. అంతే పాకిస్తాన్ పాలనలో ఉన్న కాశ్మీర్ అని అర్థం. ఎవరే పేరుతో పిలిచిన చట్టబద్ధంగా భారత్కు చెందిన కాశ్మీర్ భూభాగాన్ని పాకిస్తాన్ ఆక్రమించిందన్నది మాత్రం వాస్తవం. ఇది కాదనలేని సత్యం. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ మొత్తం ఒకే ప్రాంతంగా ఉండదు. పీఓకే అంతా 2 భాగాలుగా విభజితమై ఉంటుంది. విస్తీర్ణ ప్రకారం చూస్తే పీఓకే చిన్నదే, అయితే వ్యూహాత్మకంగా చాలా ముఖ్యమైన ప్రాంతం. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ చుట్టూ అనేక దేశాలుంటాయి. పీఓకేకు 4 వైపుల 4 దేశాలుంటాయి. ఇక్కడ మరో విశేషం ఉంది. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ పేరుకు స్వేచ్ఛా ప్రాంతం. అంతేకాదు సొంత సుప్రీంకోర్టు కూడా ఉంది. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. పరిపాలనకు సంబంధించి ప్రతి చిన్న విషయాన్ని పాకిస్తాన్ పాలకులపైనే పీఓకే ఆధారపడుతూ ఉంటుంది. ఇక పీఓకేలో కొంత భాగం ప్రస్తుతం చైనా ఆధీనంలో ఉంది. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ఖనిజ సంపద ఎక్కువ. దీంతో ఎంతో విలువైన ఈ ఖనిజ సంపదపై ఇస్లామాబాద్ పాలకులు కన్నేశారు. అందిన కాడికి దోచుకోవడం మొదలెట్టారు. దీంతో తమదైన ఖనిజ సంపదను పాకిస్తాన్ పాలకులు దోచుకెళ్లడంతో పీఓకే ప్రజలు నబోదిబోమంటున్నారు. దీంతో పాక్ ఆక్రమిత కాశ్మీర్ పరిస్థితి డేంజర్ జోన్లో పడింది. పీఓకే ప్రజలు తిండికి కూడా ఇబ్బంది పడాల్సిన దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఆక్రమిత కాశ్మీర్ పరిస్థితి కొంతకాలంగా దారుణంగా తయారైంది. పాకిస్తాన్ పాలకుల తీరుతో పీఓకే ప్రజలు విసిగిపోయారు. ఆక్రమిత కాశ్మీర్లోని మానవ హక్కులు అడుగుంటాయి. పాకిస్తాన్ సర్కార్ విధానాలకు వ్యతిరేకంగా ఎవ్వరు గళమెత్తినా నిర్దాక్షిణ్యంగా జైలుకు పంపుతున్నారు. ఈ నేపథ్యంలో శాంతి కాముక దేశమైన భారత్లో విలీనం కావడానికి ఆక్రమిత ప్రజలు ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తోంది. సెప్టెంబర్లో జెనీవా నగరంలో మానవ హక్కుల మండలి 54వ సమావేశాలు జరుగుతుండగా ఎవ్వరూ ఊహించని సంఘటన ఒకటి జరిగింది. పాకిస్తాన్ పాలకులకు వ్యతిరేకంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రజలు గళమెత్తారు. పీఓకేను పాకిస్తాన్ వెంటనే ఖాళీ చేయాలంటూ యునైటెడ్ కాశ్మీర్ పీపుల్స్ నేషనల్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు.
పీఓకేలో తిష్టా వేసే హక్కు ఇస్లామాబాద్ పాలకులకు ఎంతమాత్రం లేదన్నారు. అంతేకాదు పీఓకేలో ప్రజాస్వామ్యాన్ని చంపేశారని ఘాటు విమర్శలు చేశారు. అసమ్మతి గళం వినిపించిన నేతలను జైళ్లకు పంపారని పాకిస్తాన్ ప్రభుత్వాలపై నిప్పులు చెరిగారు. కాగా ఆర్టికల్ 370 రద్దు విషయంలో ఎంత పక్కాగా ప్రణాళికతో భారత ప్రభుత్వం ముందుకెళ్లిందో అలాగే పాక్ ఆక్రమిత కాశ్మీర్ విషయంలోనూ జాగ్రత్తగా ముందుకెళ్లాలని ప్రధాని నరేంద్ర మోడీ ఆలోచిస్తున్నట్లు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు పేర్కొన్నారు. ఏదేమైనా పీఓకేను భారత్లో కల్పించుకోవడం అనేది దేశ భద్రతతో ముడిపడ్డ అంశమన్నది కేంద్ర ప్రభుత్వ ఆలోచన. దీంతో ఈ విషయమై కార్యాచరణ బయటికి ప్రకటించడానికి కేంద్ర పెద్దలు అంగీకరించడం లేదు. మొత్తంగా చూస్తే ఆక్రమిత కాశ్మీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేయాలన్నది భారత ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తోంది.